అందరికీ నమస్కారం. నిజంగా మన సినీ హీరోలలో ఎస్పెషల్లీ పాతకాలపు హీరోలు ఇప్పుడు ఉన్నటువంటి వారిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళల్లో అవునన్నా కాదన్నా నాగార్జున నిజంగా అన్లక్కీ ఫెలో. నేను చాలా విషయాలు క్రాస్ చెక్ చేశాను. ధురంధర్ ఈ సినిమాలో ఈ రెహమాన్ డెకేత్ క్యారెక్టర్ అక్షయ్ ఖన్నా అబ్బబ్బబ్బబ్బా, సినిమాలో పేరుకే రణవీర్ సింగ్ హీరోనే కానీ సినిమాని ఓ రేంజ్లో జనాలు చూస్తున్నారంటే అక్షయ్ ఖన్నా వల్లే చూస్తున్నారు. చించారేశాడు. అదే క్యారెక్టర్ నాగార్జున గనక అయినట్టయితే వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయేవాడు. అండ్ ఓ రకంగా ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టుగా ఇచ్చేది. అద్భుతమైన 2 సినిమాలు వచ్చాయి. కూలీ సినిమాలో విలన్గా చేశాడు నాగార్జున, ఏమన్నా ఉందా అసలు ఆ సినిమాలో? తర్వాత కుబేరా మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాడు, ఏమన్నా ఉందా ఆ సినిమాలో నాగార్జునకి? ఆ 2 సినిమాలు ఉన్నాయని చెప్పేసి దురంధర్ మూవీలో అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ రెహమాన్ డకేత్ ఆ క్యారెక్టర్ వచ్చేసరి చేయలేదంటండి. నిజంగా నాగార్జున అంట ఆ క్యారెక్టర్ చేయలే. అది చేసుంటే అసలు తిరుగు లేకుండా సినిమా ఆల్రెడీ దుమ్ము లేపేస్తుంది, రికార్డులో కొల్లగొట్టేస్తుంది. పుష్ప 2, చావా 2025లో రిలీజ్ అయిన సినిమాలు అన్నింటినీ కూడా దాటేసి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఓన్లీ మళ్ళీ హిందీలోనే, త్వరలో తెలుగులో, మలయాళంలో, కన్నడంలో, తమిళంలో రిలీజ్ అయిపోతున్నారు. 1000 కోట్లు ఈజీగా దాటేసింది. ఈ సినిమా ఆ రేంజ్లో ఆడడానికి కారణం ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో దేశం మీద ద్వేషాన్ని చిమ్మినటువంటి మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది దౌర్భాగ్యులు, దుర్మార్గులు, సెక్యులర్ ముస్లిం యదవలు, అదేవిధంగా పాకిస్తానీ పెంపుడు కుక్కలు, కమ్యూనిజం ముస్లిం కొంతమంది యదవలు మోడీ మీద ద్వేషాన్ని దేశం మీద ద్వేషంగా సినిమాలలో కూడా పాజిటివ్ ఉండేది నెగిటివ్గా చూపిస్తాడు కొంతమంది యాదవులు, యూట్యూబర్లు, వాళ్ళు వీళ్ళు. దాంతో ఏముందంటే చూద్దామని చెప్పి చుట్టం మొదలెట్టారు. అక్షయ్ ఖన్నా నటనకి ఫిదా అయిపోయారు. రణవీర్ సింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం అద్భుతమైనటువంటి స్టోరీ వచ్చింది, తిరుగు లేకుండా దూసుకెళ్ళిపోతాం. ఇక ఆదిత్య అసలు ఇక అతనైతే అద్భుతం చేశాడు ఈ సినిమాలో. ప్రొడ్యూసర్ అతనే, డైరెక్టర్ అతనే, మొత్తం కంటెంట్ కూడా అతనిదే. ఇక ఈ సినిమా సంబంధించి 3 కీలకమైన అంశాలు. ఈ కాందహార్ మామూలుగా మన విమానం హైజాక్ ఉంది కదా, నేపాల్ నుంచి ఢిల్లీకి రావాలి. బట్ దానిని అమృత్సర్లో దించిన, ఆ తర్వాత లాహోర్లో దించిన, చివరికి దుబాయ్లో దించిన, చివరికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి మొత్తం ఎలా అయిందంటే తెలుసు. విమానం హైజాక్ 1999 అది ఒకటి మెయిన్ హైలైట్. తర్వాత వచ్చేసి పార్లమెంట్ మీద దాడి హైలైట్. ఆ తర్వాత వచ్చేసి ముంబైలో ఈ కసబ్ బ్యాచ్ వచ్చేసి దాడులు. వీటితో పాటు ఈ కరాచీలో లైరీ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది, అది అక్కడ ఈ రెహమాన్ డకేత్ అతని సామ్రాజ్యం ఎలా ఉంది, చౌదరి అస్లాం ఏ రకంగా ఈ రెహమాన్ డకేత్ని చంపాడు, అండ్ మేజర్ మోహిత్ శర్మ ఏ రకంగా పేరు మార్చుకొని ఈ ముస్లిం పాకిస్తాన్ టెర్రరిస్టులు జాయిన్ అయ్యి వాళ్ళని చంపాడు. ఇవే ఈ సినిమాలో అత్యంత కీలకమైన 3 పాయింట్లు. ఇందులో మేజర్ ఇక్బాల్గా ఐఎస్ఐకి సంబంధించేసి ఈ డబ్బు చలమని సంబంధించి అర్జున్ రాంపాల్ క్యారెక్టర్, అండ్ చౌదరి అస్లాంగా వచ్చేసి సంజయ్ దత్ క్యారెక్టర్. వీటన్నిటికన్నా ఓ రేంజ్లో అన్నప్పుడు రెహమాన్ డకేత్ అన్నప్పుడు అక్షయ్ ఖన్నా క్యారెక్టర్. ఇవి ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్. అవునన్నా కాదన్నా సినిమాకి హీరో అన్నప్పుడు రణవీర్ సింగే. బట్ ఈ సినిమాలో నన్ను అడిగితే ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయంటే కథ మెయిన్ హీరో, డైరెక్టర్ మెయిన్ హీరో, అన్నిటి మించి స్క్రీన్ మీద కనిపించేవారు అన్నప్పుడు పదే జనాలు వెళ్తున్నారంటే అక్షయ్ ఖన్నా కోసం వెళ్తున్నారు. అటువంటి అద్భుతమైన సినిమాని చేతులారా జారవిడ్చుకున్నాడు నాగార్జున. ఇక రణవీర్ సింగ్ క్యారెక్టర్ని చూశారు, అండ్ మాధవనేశ్వర క్యారెక్టర్ చూశారు. ఈ 2 కూడా రియల్ లైఫ్లో వచ్చేసి మాధవన్ క్యారెక్టర్ వచ్చేసి అజిత్ దోవల్, మన స్పైగా గతంలో చేస్తున్నారు, ఇప్పుడు రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటూ ఉన్నప్పుడు మాధవన్ అయిపోయారు. రణవీర్ సింగ్ సంబంధించి మేజర్ మోహిత్ శర్మ క్యారెక్టర్. ఆ మోహిత్ శర్మని కూడా మొత్తం మోల్డ్ చేసింది మన అజిత్ దోవలే. బట్ ఆ తర్వాత మన దేశానికి వచ్చున్నాడు, అవార్డులు కూడా పొందినారు. బట్ అనుకోకుండా ఒక ఆపరేషన్ చేస్తున్నట్టు కొంత చనిపోవడం జరిగింది, వాళ్ళ టీంని కాపాడి. ఏది మేజర్ మోహిత్ శర్మ. కమింగ్ టు పాకిస్తాన్లో కరాచీలో ఆ లైరీ టౌన్ ఏరియా ఏదైతే ఉన్నదో అక్కడ వచ్చేసి ఈ రెహమాన్ డకేత్ చంపేశాడు కదా. దెన్ చౌదరి అస్లాంను వచ్చేసి ఘోరంగా భారీ పేలుడు పదార్థాలతో ఈ రెహమాన్ బ్యాచ్, ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ బ్యాచ్ కలిపి చంపేస్తున్నారు. మనకి ముంబై ఎలాగో పాకిస్తాన్ కరాచీ అలాగా, అక్కడ హిందువులు కూడా ఎక్కువగానే ఉంటారు. అండ్ బలూచిస్తాన్ దానికి నియర్ బై ఉంటుంది. ఈ సింధు ప్రావిన్స్లో ఉంటుంది కరాచీ. సో ఈ బలుచ్ వాళ్ళు కూడా, బలూచిస్తాన్ వాళ్ళు ఎక్కువ అక్కడే ఉంటూ ఉంటారు అనమాట. వీళ్ళకి రెహమాన్ డకేత్ సపోర్ట్ చేసాడని చెప్పేసి ఈ పాకిస్తాన్లో మెయిన్ ఉన్నటువంటి వాళ్ళే ఈ చౌదరి అస్లాం చేత చంపించడం జరిగింది. బట్ ఆ తర్వాత వాళ్ళు వీళ్ళంతా కలగలిపి అతను వేసడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం చేస్తున్నారు, ఆ కరాచీలో ఆ లైరీ టౌన్ ఏదైతే ఉన్నదో అక్కడ వచ్చేసి
ఎన్నో మంచి మంచి జరుగుతోంది, మీరేమో డ్రగ్స్, బాంబులు, తుపాకులు అక్కడ ఉన్నాయని చూపించారు కదా అని చెప్పేసి వాళ్ళు దాన్ని కౌంటర్ అన్నట్టుగా ఒక సినిమా తీయబోతూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది 2022-21లో వచ్చింది చౌదరి అస్లాం అని చెప్పేసి, ఆ సినిమాని బేసేసుకొని దురంధర్ తీశారని చెప్పేసి వాళ్ళు ఒకరు. ఎన్నైతేనేమిరా బాబు, 20 లక్షలకు పైగా డౌన్లోడ్లు పాకిస్తాన్లో ఈ సినిమాకి సంబంధించి. గల్ఫ్లో ఆల్రెడీ సినిమాని బ్యాన్ చేశారు, పాకిస్తాన్లో కూడా రిలీజ్ అవ్వనివ్వల. కానీ ఆన్లైన్లో దొరుకుతుంది కదా ఏదో విధంగా మొత్తానికి డౌన్లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. సినిమా వచ్చేసి ప్రపంచం సృష్టిస్తాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియాలో త్వరలో రీజనల్ లాంగ్వేజ్ కూడా రిలీజ్ అయినట్టయితే ఈజీగా 1000 కోట్ల గట్టి కొట్టేసింది దురంధర్ మూవీ. నిజంగా మీలో ఎవరైనా కానీ అసలు మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీ కుక్కలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి మన దేశంలో గూఢచారులు ఎలా పనిచేస్తారు, అండ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటున్నప్పుడు ఈ టెర్రరిస్టులు అన్న వాళ్ళకి లోకల్గా ఎవరు హెల్ప్ చేస్తారు, అంతమంగా గన్ను పట్టుకున్నాడు గన్నుకి ఎలా పోతాడు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో అద్భుతంగా చూపిస్తారు. ఖచ్చితంగా చూడండి, సినిమా చాలా చాలా బాగుంది.